అయితే ప్రధానంగా ఏంటంటే శ్రీలంక నుంచి సుమారు 400 కిలోమీటర్ దూరంలో కేంద్రీకృతమైన ఈ దిత్వా తుఫాను తమిళనాడు మీదుగా ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు వస్తుండడంతో ప్రస్తుతము చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే అక్కడక్కడ అయితే ఈ రోజు అర్ధరాత్రి నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు అయితే ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో రాత్రి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చేరికి 330 కిలోమీటర్ల దూరంలో ఈ దిత్వా తుఫాను కేంద్రీకృతమై ఉందంటూ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో అధికారులు మరింత అప్రమత్తం అవ్వడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం కూడా కలెక్టరు అదే విధంగా ఎస్పీతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు మొత్తము సమావేశం అవ్వడం జరిగింది. అయితే ఈ తుఫాను ఏ విధంగా ఎదుర్కోవాలా ఏంటి అనే దాని మీద కూడా చర్చించడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజలను మరింత అప్రమత్తం చేయడం జరిగింది. తీర ప్రాంత ప్రజల్లో అంటే ఒక చెన్నై నుంచి ఇటు బాపట్ల వరకు సముద్ర తీరం ఉంది. సముద్రంతో వేలాది మత్స్యకారులు ఈ తీరం వెంబడి కొన్ని కాలనీలు ఉంటాయి. లోతట్టు అదే విధంగా బాగా ఎఫెక్ట్ ఉండే కాలనీలు మొత్తము సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోమని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. గత 2 రోజుల నుంచి సముద్రంలోకి వేటకు కూడా ఎవరిని వెళ్ళనీయకుండా అధికారులు అడ్డుకోవడము, అదే విధంగా వాళ్లకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే అధికారులు మాత్రం ఇప్పటికే అప్రమత్తం అవడం జరిగింది. ఎందుకంటే 30వ తేదీ కల్లా హెవీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా 80 నుంచి 90 కిలో వేగంతో గాలిలు కూడా వీచే అవకాశాలు ఉండటంతో నగర పట్టణ ప్రాంతాల్లో కూడా హోర్డింగ్లు, అదే విధంగా చెట్లు కూలిపోయే ప్రమాదం ఉండడం, అదే విధంగా తీర ప్రాంతాల్లో రేకులిళ్ళు, పూరి గుడిసెలు వంటి కూడా ఈ చిరుగాలులకు కూలిపోయే ప్రమాదం ఉండడంతో వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అదే విధంగా పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఎఫెక్ట్ ఉండే లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా అయితే అధికారులు అయితే కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపడుతున్నారు. సచిన్, ఆల్రైట్. సో ఇటువంటి సినారియోలు, ఎందుకంటే పరిస్థితులు రోజు రోజుకి అంటే గంటకి ఇంకా మారిపోతున్నాయి. శ్రీలంకలో ఎటువంటి విధ్వంసాన్ని సృష్టించిందో చూసాం. తమిళనాడులో కూడా బీభత్సాన్ని సృష్టిస్తోంది. అధికార యంత్రాంగం ఎటువంటి అలర్ట్లో ఉంది? ఎందుకంటే మోంతా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ చవి చూస్తుంది. ఇంకా దాని నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు, ఇంకా దాన్ని మర్చిపోలేదు అనుకున్న క్రమంలో ఇప్పుడు దిత్వా తుఫాను. సో అధికార యంత్రాంగం ఎటువంటి అలర్ట్లో ఉంది? ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కావచ్చు, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థకు సంబంధించి కావచ్చు, లేకపోతే విపత్తు నిర్వహణ మంత్రి హోంమంత్రి అనిత కూడా రియాక్ట్ అయ్యారు. ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది ప్రజలకు ఇబ్బంది కలగకుండా? గ్యాస్ సచిన్, శ్రీలంకలో ఇప్పటికే అతలాకుతలం అయిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే అదే ఎఫెక్ట్ మన ఆంధ్రప్రదేశ్ లో కొన్ని 4 జిల్లాల్లో అంటే అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అదే విధంగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉండడంతో అధికారులు మరింత అప్రమత్తం అవడం జరిగింది. అయితే ప్రత్యేక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడ రావడం జరిగింది. నిన్న అయితే హోమ్ మినిస్టర్ అనిత కూడా ఎస్పీలతో కూడా ఆమె వీడియో కాన్ఫరెన్స్ లో తగు సూచనలు, సలహా ఇస్తూ కొన్ని జాగ్రత్తలు ఏ విధంగా హెవీగా తుఫాను వస్తే ఎలా ఎదుర్కోవాలనే దాని మీద కూడా చర్చించడం జరిగింది. అదే విధంగా నెల్లూరు మంత్రి అంటే పొంగూరు నారాయణ, అదే విధంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ కూడా నెల్లూరు అధికారులతో, అదే విధంగా చిత్తూరు, కడప జిల్లాల అధికారులతో కూడా సమావేశమయ్యి ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూసేందుకు గట్టి చర్యలు అయితే చేపడుతున్నారు. అదే విధంగా ఆర్టీఓలు, ఎంఆర్ఓలు ఆయా మండల కేంద్రాల్లోనే ఉన్నట్టు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఇటు సముద్ర తీర ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ 24 పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా లోతట్టు ప్రాంతాల్లో అంటే సుమారు ఒక నెల్లూరు జిల్లా చూస్తేనే సుమారు 2500 మంది వరకు పునర్వాస కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఉండే ప్రాంతాలు, అదే విధంగా ప్రకాశం జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో ఈ ప్రాంతాల్లో కూడా పునర్వాస కేంద్రాలకు తరలించడం జరిగింది. రైతులకు కూడా అప్రమత్తం ఉండమని కూడా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ప్రధానంగా రైల్వే ట్రాకు, జాతీయ రహదారులు మొత్తం ఎక్కడైనా తెగి
రాకపోకలు కూడా అంతరాయం కలిగే ప్రమాదం ఉండడంతో ఆయా ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండి ఎన్డీఆర్ఎఫ్ అధిక సిబ్బంది కూడా రంగంలోకి దిగడం జరిగింది. అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో కూడా ప్రత్యేక పోలీసు బలగాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి చిన్న ఇబ్బంది కలిగినా వెంటనే అక్కడికి వెళ్లి వాళ్ళకు సహాయ చర్యలు చేపట్టే విధంగా అయితే చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. సచిన్, రైట్ ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడే తాజాగా రిపోర్ట్ వచ్చింది. ఇటు భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఆ రిపోర్ట్ని ఇచ్చింది. ఆ రిపోర్ట్ను ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మాట్లాడుకుంటున్న క్రమంలో ఇటు మ్యాప్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి అనేది విషయంలో మీరు చూడొచ్చు. ఇక్కడ ఆ ప్రాంతాన్ని కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఆ మ్యాప్ని కాస్త జూమ్ అవుట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఒక్కసారి మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఈ ప్రాంతానికి సంబంధించి పూర్తిగా ఎరుపుమయంగా మారింది. పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఇదిగోండి. నేను కాస్త జూమ్ అవుట్ చేసి చూపించాను, సో దట్ ఇంకా నీట్గా మీకు కనిపించే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇక్కడ నేను జస్ట్ టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తే మీకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి నేను జస్ట్ టచ్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఏమంటున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు గమనించే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ పూర్తిగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వారు అలర్ట్ని జారీ చేయడం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో పూర్తిగా అయితే మాత్రం ఈ కార్నర్ అంటే నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ని జారీ చేసిన క్రమం ఇక్కడ మనకు కనిపిస్తోంది. కడప, కర్నూలు, అనంతపురానికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కనిపిస్తోంది. నెల్లూరు, చిత్తూరు అలాగే తిరుపతి ఈ జిల్లాలకు సంబంధించి మాత్రం ఇంపాక్ట్ అయితే మాత్రం కొనసాగుతోంది. చాలా మంది అనుకోవచ్చు, అవునా అంత ఉందా అని చెప్పి అనిపిస్తే ఇప్పుడే కొద్దిసేపట్లో నేను మీకు ఇంకొక ట్యాబ్లో చూపించే ప్రయత్నం చేస్తాను. తమిళనాడులో ఎటువంటి పరిస్థితి ఉందనేది ఏకంగా మిల్లీమీటర్ల కాదు సెంటీమీటర్ల అక్కడ భారీ వర్షం పడుతోంది. ఆ రిపోర్ట్ నేను మీకు చూపిస్తాను, సో దట్ మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి విజువల్కి వెళ్తున్నాను. విజువల్కి వెళ్ళిన తర్వాత నేను మీకు ఆ డీటెయిల్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఐఎండీ కొద్దిసేపటి క్రితం ఇచ్చిన రిపోర్ట్ అది. ఇటు తమిళనాడులో ఎటువంటి బీభత్సాన్ని సృష్టిస్తోంది అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తమిళనాడు తర్వాత మనవంతే, గుర్తుపెట్టుకోండి, తమిళనాడు తర్వాత మనవంతే, ఎందుకంటే మన వైపు వస్తుంది కాబట్టి. ఆ రిపోర్ట్ మీరు చూసే ప్రయత్నం చేస్తే ఇదిగో ఇది ఆ రిపోర్ట్. ఏకంగా 25 సెంటీమీటర్ల భారీ వర్షం అనేది అక్కడ నమోదవుతోంది. 25 సెంటీమీటర్లు. ఇదిగో నాగపట్నం డిస్ట్రిక్ట్లోని కొడియాకరై, ఆఫ్ కోర్స్ కాస్త నా ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు కాక, కొడైకెనాల్ దగ్గర 25 సెంటీమీటర్లు. రిమెంబర్ 25 సెంటీమీటర్లు ఒక్క రోజులోనే నమోదైంది. ఎక్కడ? తమిళనాడు, పక్కన ఉన్న తమిళనాడులో. ఆ తర్వాత మీరు చూస్తే అదే నాగపట్టణంకి సంబంధించి ఇంకొక ప్రాంతంలో 19 సెంటీమీటర్లు, అదే నాగపట్టణంలోని ఇంకొక ప్రాంతంలో 13 సెంటీమీటర్లు, అదే నాగపట్టణంలో ఇంకొన్ని ప్రాంతాల్లో 12 సెంటీమీటర్లు, అదే నాగపట్టణానికి సంబంధించి ఇంకొక ప్రాంతంలో 11 సెంటీమీటర్లు. అలా గమనిస్తే కనుక ఒకే చోట భారీ వర్షం నమోదైన క్రమాన్ని మీరు చూడొచ్చు. ఇంకొక చోట 10 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు ఇలా తమిళనాడులో బీభత్సాన్ని సృష్టిస్తోంది. గత రాత్రి నుంచి మొదలైంది. ఇంకా చెప్పాలంటే గత 2 రోజుల నుంచి ప్రభావం ఉన్నప్పటికీ కూడా గత రాత్రి నుంచి దీని ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సమీపానికి వస్తున్న కొద్దీ ఇది తీవ్రతరం అవుతోంది. ఇంకా తన సత్తాను, తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నించండి. ఎక్కడ ఎటువంటి అలసత్వం ప్రదర్శించద్దు. ఒకసారి నెల్లూరు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నెల్లూరులో ఇంక రోజుకి